హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నానమ్మా. ఇంట్లో అక్వేరియంస్ ఇవన్నీ పెట్టుకోవచ్చా? అండ్ పెంపుడు జంతువులు ఇప్పుడు కుక్క, పిల్లి వీటిని కూడా పెంచుకుంటున్నారు. పెంచుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి దోషాలు మనకు అంటకుండా ఉండడానికి. అంటే ఏం లేదమ్మా, చిన్న చిన్నవి రంగురంగులు ఉంటాయి, మంచి పెద్దది పెట్టి దానికి ఫుడ్ వేస్తూ పెంచుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే మీరు దాని మీద చాలా మంది దాని మీద అవగాహన లేకుండా దానికి ఎన్ని రోజులు నీళ్లు మార్చాలి, ఎన్ని రోజులకి ఎటువంటి ఫుడ్, ఆక్సిజన్ లెవెల్స్ ఎన్ని రోజులకి ఫుడ్ ఇవ్వాలి, ఈ అవగాహన పూర్తిగా లేకుండా ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, మీకు తెలియకపోవడం వల్ల వాటి ప్రాణం పోతుందిగా. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇక పిల్లులు, కుక్కలు, ఇంకా రకరకాల గుర్రాలు, ఆవులు అన్ని పెంచుకుంటూ ఉంటారు. అందులో శాస్త్రం ఏం చెప్తుంది అంటే కుక్కను మాత్రం ఇంటి లోపల పెంచొద్దని చెప్తుంది. లేదండి మాకు మహాప్రాణము, మేము పెంచలేకుండా ఉండలేకపోతున్నాము అన్నప్పుడు దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఇండివిజువల్ హౌస్ అయితే మీరు ప్రహారీ గోడ లోపల పెంచుకుంటారు, ఇంటి లోపలికి రానివ్వరు. అపార్ట్మెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి బాగా ఇష్టం, జంతు ప్రేమికులు చిన్న చిన్న ఉంటాయి. నేను అప్పుడు ఏం చెప్తానంటే మీరు పూజ చేసే ముందు మీ పిల్లలతో ఎవరితోనైనా బయటికి వాకింగ్కి తీసుకెళ్ళండి. ఎందుకంటే శాస్త్రంలో ఉన్నటువంటిది ప్రసాదం దేవతలు స్వీకరించరు ఇంట్లో కుక్క తిరుగుతుంటే. అందుకని చక్కగా ఇంటి నుంచి బయట కుక్కలను తీసుకెళ్ళి ఇల్లు నీట్గా తుడిసి దాని తర్వాత పూజ అయిపోయి ప్రసాదం నైవేద్యం పెట్టేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిందన్నాక అప్పుడు తీసుకురండి. వీటికి దేవతలకు పెట్టడం అయిపోయిందిగా. ఈ లోపల ఈ అరగంట గంట సేపు జరుగుతుంది కదమ్మా, ఈ అరగంట ఎంతో మీ పిల్లల్ని ఎవరైనా బయటికి తీసుకెళ్ళి వాకింగ్ చేసుకుని రమ్మనండి. ఎలాగో వాకింగ్ తీసుకెళ్తాం కుక్కల్ని బయట. ఆ సమయంలో బయటికి తీసుకెళ్ళి పూజ అయిపోయిన తర్వాత లోపల తీసుకురండి. ఒకవేళ నేను అపార్ట్మెంట్ మాకు కుదరదు అనుకుంటే, ఇండివిజువల్ హౌస్ ఉంది అనుకుంటే హ్యాపీగా బయట దానికి ఒక చిన్న ఇది కడతారు, వాయు భాగంలో కట్టుకోవాలి. డాగ్ హౌస్ లాగా కట్టుకొని అందులో పెట్టుకొని చక్కగా తిరగొచ్చు దాంతో పాటు. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ ను ప్రహారీ గోడలు ఎలా ఉండాలి, ఎంత హైట్ లో ఉండాలి? అగ్ని పురాణంలో చెప్పినటువంటి ప్రామాణికత ఏమిటి అంటే ఇంటి యజమాని ఎంత హైట్ ఉంటాడో అంత హైట్ ఉండాలని చెప్పింది. ప్రహారీ గోడ లేని ఇల్లు చాలా అంటే సడన్ గా ఏదైనా ఒక ఇబ్బందిని ఇస్తుంది అని చెప్పింది శాస్త్రం. అగ్ని పురాణంలో ఉంది. ప్రామాణికమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మనిషి ఇంటి యజమాని ఒకవేళ 5'6" ఉన్నాడు లేదా 6 feet ఉన్నాడు, 6 feet కాంపౌండ్ వాళ్ళు ఉండాలట ఖచ్చితంగా. అయితే ఇప్పుడు సిటీ కల్చర్లో కాంపౌండ్ వాళ్ళు కలిసి ఉంటాయి. ఎందుకంటే సిటీలో ఎక్కువ జనాభా అయిపోయారు, మనకి ఒక ఇంచు కూడా చాలా ఖరీదైనటువంటిది. వాస్తులో అయితే గోడ కూడా కలిసి ఉండకూడదు అంటారు, కానీ 1,00,000 ఇల్లులు దాటితే ఈ గోడలు కలిసి ఉండడం ఇట్లాంటివి పెద్దగా పట్టించుకోకర్లేదని చెప్తారు. అంటే చిన్న చిన్న దోషాల గురించి భయపడక్కర్లేదు 1,00,000 ఇల్లులు దాటితే, కానీ మేజర్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది శాస్త్రం. సో డెఫినెట్లీ ప్రహారీ గోడ అనేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎంత హైట్ ఉంటే అంత హైట్ ఉండాలని చెప్తుంది శాస్త్రం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.